దేవునికి స్తోత్రములు. దైవజనునికి వందనాలు. అనారోగ్య విషయంలో నేను సంవత్సరమైంది మందిరానికి రావచ్చి. నాకు ఆయాసంతోనూ నడచలేకుండా అక్కడక్కడ కూర్చొని 4 చోట్ల దేవుని మందిరానికి వెళ్ళాను. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మళ్ళా తాడపత్రికి పోయి చూపించుకున్నాను. ఎక్స్రే తీశారు. గుండె చిన్నగా ఉంది అని చెప్పినారు. ఈమె చాలా రోజులు బ్రతకదు అన్నారు. మళ్ళీ వేరే గుండె డాక్టర్ దగ్గరికి పోయి అక్కడ చూపించుకున్నాను. స్కానింగ్ చేయించుకున్నాను. వాళ్ళు కూడా మేము చెప్పలేము అన్నారు. బ్రతకదని చెప్పింటే దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాను పశ్చాత్తాపంతోను. అట్లే దైవజనురాలు కూడా నా కోసం ప్రార్థించారు. తర్వాత ఎంజియోగ్రామ్ చేశారు. ఎంజియోగ్రామ్ చేసిన తర్వాత గుండె చిన్నగా ఉందని చెప్పారు. ఈ అమ్మకు ఏమీ ప్రాబ్లం లేదు చెప్పారు. ప్రార్థనలు చేశారు. ప్రార్థన వలన దేవుడు కనికరించినాడు నా పైన. దేవుడు నన్ను తన మహిమ ద్వారా బ్రతికించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రం. మరి అమ్మగారు గత 2014వ సంవత్సరం నుండి మాకు పరిచయం. మన ఇంటి ప్రక్కలోనే ఉంటారు. మరి దేవుని మాటలు చెప్పడం ద్వారా ప్రార్థనకు రావడం జరిగింది. 2016వ సంవత్సరంలో దేవుడు ఒక దర్శనం చూపించాడు. మరి అమ్మగారి విషయంలో సువార్త బ్యాగ్ తగిలించుకొని అనేకులకి సువార్త చేస్తూ తన సాక్ష్యాన్ని చెబుతూ ఉండడం, ఆ రోజు దేవుడు దర్శనాన్ని చూపించాడు. మరలా వారి కుటుంబ పరిస్థితులను బట్టి, అమ్మగారి తల్లిగారిని బట్టి మరి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండడం, అక్కడ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే నివాసం చేయడం, మరి ప్రార్థనకి రాలేకపోయారు. గత సంవత్సరం పై నుండి మరలా దేవుడు ప్రార్థనకి నడిపించాడు. మరి ప్రార్థనకి వస్తూ ఉన్నప్పుడు ఆయాసం ఎక్కువైపోయి 4 చోట్ల కూర్చొని మరి భారంతో ప్రార్థనకు వచ్చేది. ప్రార్థన చేశాము. ఒకసారి చూపిద్దాం హాస్పిటల్లో అని తీసుకెళ్ళాము. గుండె చాలా ప్రమాదంలో ఉంది, ఈమె బ్రతకదు, ఎప్పుడు చనిపోతుందో కూడా చెప్పలేము అని తెలిసిన డాక్టర్ గారు తెలియజేశారు. వెంటనే మరలా గుండె డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా చెప్పారు, మరి మేము గ్యారంటీ ఇవ్వలేము, చాలా ప్రమాదంగా ఉంది అని తెలియజేశారు. ఎంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆ డాక్టర్లు చూసి ఆశ్చర్యపోయారు. అదేమిటంటే మరి అమ్మగారికి గుండె చాలా చిన్నగా ఉందట. అందరికీ ఎంత పరిమాణంలో అయితే గుండె ఉంటుందో అంతకంటే చాలా చిన్నగా గుండె ఉంది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మరి ఆ చిన్న గుండెతో అమ్మగారు బ్రతుకుతూ ఉన్నారు. మేము చెప్పలేము, చనిపోతుందని చెప్పిన డాక్టర్ గారే, నీ దేవుడు గొప్పవాడమ్మా, నీ గుండె ఉండడమే చాలా చిన్నగా ఉంది, మరి ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికారో మాకు అర్థం కావట్లేదు, నీకు ఆపరేషన్ అవసరం లేదని చెప్పేసి కొన్ని టాబ్లెట్లు ఇచ్చేసి పంపించేశారు. మరి అమ్మగారు ఆ రోజు తీర్మానం చేసుకున్నారు, నేను బ్రతికితే నీ సేవ కొరకు బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకున్నారు. మరి చనిపోతుందని చెప్పినప్పుడు దేవుని సేవకులంగా ఒక బాధ్యతగా ప్రార్థన చేశాం. దేవుడు ప్రార్థన ఆలకించి మరి అమ్మగారిని ఈ రోజు మన మధ్యలో సజీవంగా ఇంకనూ దేవుడే నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు సృష్టించగలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. మరి కలవరపడకండి, దిగులు చెందకండి. డాక్టర్లు చనిపోతారని చెప్పినటువంటి అమ్మగారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు కదా. మా జీవితాల్లో కూడా ప్రభు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు అని విశ్వాసంతో ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మరి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్.